ర్యాపిడో డ్యూటీ చేసి ఛార్జింగ్ అయిపోయిందని యాతర్ షోరూమ్కి వచ్చాం. రెడ్ కలర్లో ఉంది. సో ఏం చేయలేం, వేరే దగ్గరికి వెళ్ళి అని ఎత్తుక్కోవాలి. 10 కిలోమీటర్లు ఉండగానే ఆపాను కాబట్టి డ్యూటీ సరిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. 5772 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. అవర్ న్యూ ఛార్జింగ్ పాయింట్ ఫర్ బుజ్జి అయ్యింది. నా జన్మ ధన్యమైంది. అంటే మార్నింగ్ టిఫిన్ 2 ఇడ్లీ ప్లేట్ దోశ అవుతుంది. జింగ్ జింగ్. ఏరియా పేరు ఏం పేరో నాకు తెలియదు. ఎగ్ దోశ జింగ్ జింగ్. అక్కడ టిఫిన్ సెంటర్ కనిపిస్తుంది కదా, అక్కడ తిన్నాను టిఫిన్. ఇది సీతారాంపురం శాస్త్రి రోడ్ అన్నమాట. టిఫిన్ సూపర్ ఉంది. ఎగ్ దోశ అండ్ 2 ఇడ్లీ తిన్నాను. 45 రూపీస్ అంట. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. రేపు కూడా రావాలని ఉంది. రేపు నేను అమరావతి వెళ్ళిపోతున్నాను. సో బండి ఛార్జింగ్ పెట్టి ఇక్కడికి వచ్చాను వెతుక్కుంటూ. బాగుంది, టిఫిన్ చాలా బాగుంది. నేను నా బుజ్జికి ఛార్జింగ్ ఎక్కడ పెట్టానంటే ఈ ఏరియా పేరు సీతారాంపురం. ఓకే యో ఫ్రెండ్స్, 80% ఛార్జింగ్ ఎక్కించాను. ఓకే ఫ్రెండ్స్, 100 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ డార్లింగ్. మండే ఆఫ్టర్నూన్ లంచ్ సాంబార్ రైస్ అండ్ బెండకాయ ఫ్రై ఉంది. వర్షాలు లేకపోవడం వల్ల కృష్ణానది డ్యామ్ గేట్లు ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ నేను మా ఫ్యామిలీతో వచ్చినప్పుడు, లాస్ట్ ఇయర్ రియానాతో వచ్చినప్పుడు ఇక్కడంతా ఫుల్ వాటర్ ఫ్రెండ్స్. సో ఆ వాటర్ ఇప్పుడు లేదు. సో ఈజీగా వాక్ చేయొచ్చు. ఫుల్ మొత్తం అంతా అసలు వాటరే లేదు. నేను నా ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చాను. అన్నీ గుర్తొస్తున్నాయి కానీ ఓకే. టుడే డిన్నర్ రసం, రైస్, దొండకాయ కర్రీ, పికిల్. టుడే ఈజ్ మండే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మంగళవారం. నేను విజయవాడ వచ్చి 3 డేస్ అయింది ఇప్పటికి. సో దర్శనం, విజయవాడ కనకదుర్గమ్మ వారి దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు వేకెట్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై హాస్టల్. ఇక్కడ నేను ఛార్జింగ్ పెట్టుకున్నాను. దిస్ ఈజ్ మై బెడ్. ఓకే, మై లగేజ్. సో గోయింగ్ టు అమరారామం దగ్గరికి వెళ్తున్నాను. అమరారామం అమరావతిలో ఉంది. ఇక్కడ నుండి విజయవాడ బాయ్స్ హాస్టల్ నుండి ఒక 30-35 కిలోమీటర్స్. నేను ఆల్రెడీ గాంధీనగర్లో ఛార్జింగ్ పెట్టుకున్నాను. స్కూటీకి బుజ్జికి ఛార్జింగ్ పెట్టేశాను కదా. సో 100 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు. అక్కడ నుండి నేను గుంటూరు వెళ్ళి అక్కడ స్టే చేస్తాను. గుంటూరులో హాస్టల్స్ చాలా ఉన్నాయి. సో కొన్నిటికి మెసేజ్ చేశాను, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఒకరికి ఫోన్ చేశాను. ఛార్జింగ్ ఆప్షన్ అయితే అవ్వదు అని చెప్పి అన్నారన్నమాట. 250 చెప్పారు హాస్టల్ ఫీజు డేకి. సో చూద్దాం, ఇంకా ఏమన్నా బెటర్గా దొరికితే చూస్తాను, లేదంటే ఆ హాస్టల్లో జాయిన్ అయిపోతాను అనమాట. సో టోటల్గా 70 కిలోమీటర్స్. సో ఛార్జింగ్ సరిపోతుంది. గుంటూరులో ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయో చూడలేదు, ఉంటాయి డెఫినెట్గా, అక్కడ పెట్టుకుంటాను. ఫ్రెండ్స్, నిన్న గాంధీనగర్లో 80% ఛార్జింగ్ పెట్టాను కదా. సో 100 కిలోమీటర్స్లో 20 కిలోమీటర్స్ 16 కిలోమీటర్స్ నేను వాడేశాను. అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళాను కదా, విజయవాడ ఫేమస్ పునుగులకి, అక్కడ అయిపోయింది. సో 80 కిలోమీటర్స్ వస్తుంది. 5788 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. దిస్ ఈజ్ మై హాస్టల్, ఈసా బాయ్స్ హాస్టల్ ఇన్ దుర్గాగ్రహారం. 2nd ఫ్లోర్ ఇచ్చారు నాకు ప్లేసు. సో గోయింగ్ టు అమరావతి. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇప్పుడే చూశాను బయలుదేరే ముందు, ఎందుకంటే ఛార్జింగ్ స్టేషన్స్ అవి చూడడం ఇంపార్టెంట్ కదా. అమరావతిలో ఛార్జింగ్ స్టేషన్స్ లేవు. అమరారామం ఇక్కడ నుండి 30, అక్కడ నుండి ఒక 35, అక్కడ నుండి ఒక గుంటూరు 35 కిలోమీటర్స్, టోటల్గా 75-80 కిలోమీటర్స్. సో ఏంటంటే ఈ మంది బుజ్జి ఒక 80 కిలోమీటర్స్ ఛార్జింగ్ అయితే ఇస్తుంది. సో గుంటూరులో చాలా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అన్నీ 1 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్సే. సో ఏంటంటే అమరారామం వెళ్ళిపోయి అక్కడ నుండి డైరెక్ట్ గుంటూరు వెళ్ళిపోతాను. ఇప్పుడే డిసైడ్ అయ్యాను. మధ్యలో ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా అమరావతిలో ఆప్షన్స్ లేవు. హీ ఈజ్ మై రూమ్మేట్, తెలుసు ఆల్రెడీ, మీకు వీడియోలో చూశారు. టిఫిన్ ఇన్ అన్నా క్యాంటీన్ ఫస్ట్ టైం ఆఫ్టర్ హోల్డ్ అనేవి. దిస్ ఇస్ అన్నా క్యాంటీన్ ఎట్ అమరావతి, సిఆర్డిఏ భవన్, ఏపీ సిఆర్డిఏ భవన్. నాన్ స్టాప్గా రెగ్యులర్గా డైలీ డ్రైవింగ్ చేయాలంటే క్యాల్షియం చాలా ఇంపార్టెంట్.
సో డైలీ కాల్షియం ట్యాబ్లెట్, నడు నొప్పి రాకుండా. ఫ్రెండ్స్, నేను యాక్చువల్గా టిఫిన్ చేద్దాం అనుకోలేదు. గుడికి వెళ్తున్నాను కదా, అమరారామం శివుడి గుడి, తినకుండా వెళ్దామని అనుకున్నాను. సిఆర్డిఏ భవన్ దగ్గర ఫోటో తీసుకోవడానికి ఆగాను. లెఫ్ట్ సైడ్ క్యాంటీన్ ఉంది. సరే, ఎప్పుడు తినలేదు కదా, ఒకసారి టిఫిన్ చేద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళి టిఫిన్ చేస్తాను అనమాట. బుజ్జితో ఈ భవన్ దగ్గర ఫోటో తీయడానికి అమరావతి వచ్చామని మెమరీ కోసం ఆగాను అనమాట. 5 రూపీస్ టిఫిన్. అమరలింగేశ్వర స్వామి టెంపుల్, అమరావతి. యాక్చువల్గా ఇది నేను వరల్డ్ అనేవి స్టార్ట్ చేసిన తర్వాత నాకు కాకినాడ వచ్చినంత వరకు పంచరామ క్షేత్రాలు అనేవి ఉన్నాయని కూడా నాకు తెలీదు. Temple. Going to inside. This is కృష్ణా నది. ఇది కూడా ఎంట్రన్స్, గాలిగోపురం అటువైపు ఉంది. ఇలా వెళ్ళాలి అమరలింగేశ్వర స్వామి. ఐదవ పంచరామం అమరేశ్వర స్వామి దేవస్థానం, అమరావతి. దర్శనం అయిపోయింది. పంచరామాలు పూర్తయ్యాయి. ఇంకా 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు దర్శించుకోవాలి. టెంపుల్ నెంబర్ 47. ఇప్పటి వరకు 47 దేవాలయాల దర్శనం జరిగింది. దేవాలయాల దర్శనం చేసుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్న పంచరామ క్షేత్రాలన్నీ దర్శనం చేసుకున్నాను. భీమేశ్వర స్వామి టెంపుల్, ద్రాక్షారామం, కుమారరామం, సామర్లకోట, భీమవరం సోమేశ్వర స్వామి టెంపుల్, పాలకొల్లు క్షీరారామం, లాస్ట్లో అమరేశ్వర స్వామి టెంపుల్. దర్శనం అయిపోయింది విత్ బుజ్జి. ఛార్జింగ్ 43 కిలోమీటర్స్ సరిపడా ఉంది. 5827 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఇంకా 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో గుంటూరు ఉంది. గుంటూరు హాస్టల్స్కి వెళ్ళిపోవడమే, అక్కడ వెళ్ళి ఎత్తుక్కోవడమే. అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను ఎవరో ఒకరికి. 5861 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఇంకా 16 కిలోమీటర్స్ ఛార్జింగ్ ఉంది. ఒక హాస్టల్కి వచ్చాను, సాయి హేమంత్ బాయ్స్ హాస్టల్ అంటే అరండల్పేటకి వచ్చాం, గుంటూరు. లోపలికి వెళ్ళి ఒక రూమ్ బాగుంటే దిగిపోతాను. సో దిస్ ఈజ్ మై బెడ్. ఓకే, దిస్ ఈజ్ ద హాస్టల్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇదే, ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేదు. సాయి హేమంత్ బాయ్స్ హాస్టల్. బండికి ఛార్జింగ్ ఆప్షన్ లేదు. నియర్ బైలో ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్. కిలోమీటర్ దూరంలో ఒకటి, ఇంకో కిలోమీటర్ దూరంలో ఇంకొకటి ఉన్నాయి. దిస్ ఇస్ హాస్టల్. బాగా పాతది, పర్వాలేదు కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ. నాకు పులిహోర, వైట్ రైస్, పప్పు, బెండకాయ పులుసు. ఫ్రెండ్స్, ఛార్జింగ్ 16 కిలోమీటర్స్కి వస్తుంది కదా. సో ఛార్జింగ్ స్టేషన్కి వెళ్తున్నాను హాస్టల్ నుండి. జీ కోసం ఒక కొత్త ఛార్జింగ్ స్టేషన్ ఇన్ బ్రాడీపేట్ శాంసంగ్ స్టోర్ దగ్గర. ఓకే, కనెక్ట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్, ఇక్కడ అవ్వట్లే. వేస్ట్ ఛార్జర్. 1 కిలోమీటర్ దూరంలో ఇంకో ఛార్జింగ్ స్టేషన్కి వచ్చాం, అది కూడా పని చేయట్లేదు. ఇది ఎక్కడో నాకు తెలీదు. అరుండల్పేట ఇది. ఓకే, వెతికితే దొరకందంటూ ఏది లేదు. యాదర్ షోరూమ్కి వచ్చాం. ఇంకా 9 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు. 5867 ట్రావెల్ చేసాం. 4 కిలోమీటర్ల జర్నీ చేసి ఈ షోరూమ్ కోసం అని వచ్చానమాట. షోరూమ్ దగ్గర అవుతుంది అన్న హోప్తో వచ్చాను. ఓకే, చూద్దాం. ఎక్కడ అవ్వట్లేదు ఛార్జింగ్ స్టేషన్స్, ప్రాబ్లం ఉంది. కానీ ప్రాబ్లం ఉన్నా ఏం చేయలేం. అయ్యింది, షోరూమ్ దగ్గర అయిపోతుంది, ఒక్కొక్క దగ్గర అవ్వట్లే. 8% ఛార్జింగ్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, 80% పెట్టేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 80% ఛార్జింగ్ డన్. 100 కిలోమీటర్లు కాదు, 110 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్స్ టు యాథర్ షోరూమ్. గోయింగ్ టు హాస్టల్. ట్యూస్డే డిన్నర్ ఇన్ గుంటూరు. సాంబార్, రైస్, ఆలూ కర్రీ,
అండ్ పచ్చడి. ఆ పచ్చడి నేను తిన్నాను. ఓకే ఫ్రెండ్స్.